అనుచిత వ్యాఖ్యలు చేసినావంటే ఇలా తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి మహిళలను నువ్వు అవమానపరచవు. ఇలా నువ్వు వాడిన భాష అనారోగ్యమైన భాష. ఈ భాషను ఎవరు కూడా ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా సాధించరు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న నువ్వేదో క్యూ న్యూస్ పెట్టుకొని వార్తలు చేస్తా ఉన్నావు. ఇది క్యూ న్యూస్ కాదు. నువ్వు ఎంతసేపు నీ బీడీ ఛానల్ అంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే ఛానల్ ఇది. ఎవరిని పడితే ఆయన డబ్బులు వసూలు చేస్తావు. ఎంతసేపు ఉన్నారు 133 కులాలను బ్లాక్ మెయిల్ చేసినావు. ఎవరైతే బీసీ కులాలలో గట్టిగా కనబడితే ఆయన మీద ఏదో అగ్గి కాచి బుగ్గి చేసి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకునే పని. మన గౌరవ ఎమ్మెల్యే ఒకరి పైన మీరు ఏం చేసిరు వ్యాఖ్యలు, ఆయన బండ బూతులు తిట్టిండు, నడి రోడ్డు మీద ఇజ్జత్ తీసిరు తీన్మార్ మల్లన్న. నువ్వేదో పీకుడు కానీ అనుకుంటున్నావు. నువ్వు ఏం లేదు. నువ్వు ఎన్నాడు కూడా 20 ఏళ్ళు గడిచిన కాలంలో నేను కూడా 20 ఏళ్ళ సంధి కూడా ఆర్ కృష్ణ లాంటి వాటి పెద్ద దిక్కు బీసీల పెద్ద దిక్కు ఆర్ కృష్ణ లాంటి వాళ్ళ వెంబడి కూడా నేను తిరిగినా. కానీ నీ ముఖం ఎన్నడూ కూడా 20 ఏళ్లలో ఏ బీసీ మీటింగ్ నువ్వు కనవలేదు, కనబడ పాపాన పోలేదు. ఎంతసేపు బీసీలను ఇబ్బంది పెట్టాలి. బీసీలు ఎవరైతే గట్టిగా ఉండో వాడిని ఇబ్బంది పెట్టి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకున్న సంస్కృతి నీది. నువ్వు ఒక పెద్ద బీసీలో పుట్టినటువంటి పెద్ద మూర్ఖునివి. నీ వల్ల మా బీసీలో ఉన్నందుకు మా యొక్క ఇజ్జత్ పోతుందని మీరు సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నారు. ఇంకొకసారి మాత్రం కవితక్క గారు కానీ మహిళల పట్ల ఏమన్నా అనాలోచిత వాక్యాలు చేస్తే మాత్రం నీ నాయబ్రహ్మ అధ్యక్షుని నేను కటింగ్తో పాటు గుండు కూడా గిక్తా బిడ్డ. నువ్వు ఎక్కువ మాట్లాడటం మాత్రం నాలుక గోచి కత్తితో కోస్తాను కూడా ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న హెచ్చరిస్తా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. బీసీల నాయకత్వం